నా పేరు మమత. నేను ఫస్ట్ ఇయర్ బీపీటీ చదువుతున్నాను. సిగ్మా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ సైన్స్లో ఫస్ట్ మేము అడ్మిషన్ తీసుకున్నాము. తెలంగాణ రిజిస్ట్రేషన్ అవుతుంది అని అడ్మిషన్ తీసుకున్నారు. తెలంగాణ అప్రూవల్ ఉంది అని చెప్పి అడ్మిషన్ తీసుకున్నారు. మిడిల్కి వచ్చినాక మిడిల్ ఎగ్జామ్స్ రాసినాక పక్క స్టేట్ యూనివర్సిటీ అని చెప్పేసి మాకు చెప్తున్నారు. ఆ పక్క స్టేట్ యూనివర్సిటీ కూడా అదొక పెద్ద ఫ్రాడ్ యూనివర్సిటీ, పెద్ద ఫేక్ యూనివర్సిటీ. మాకు 1 year వేస్ట్ అయింది. మేము 1 lakh ఫీజెస్ కట్టినాము. మాకు ఫస్ట్ ఎలాంటిది ఏది కూడా చెప్పలేదు. రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పినారు, అప్రూవల్ ఉంది అని చెప్పినారు. ఇప్పుడు మిడిల్కి వచ్చినాక లేదు అని చెప్తున్నారు. ఇట్లా అనేసి మేము డిఎంఈ సార్ని కూడా కలిసాము. డిఎంఈ సార్ని కూడా కలిస్తే ఇలాంటి కాలేజెస్ని ఎంకరేజ్ చేయము అని చెప్పినారు. రిజిస్ట్రేషన్ అవ్వదు, వ్యాలిడ్ కాదని కూడా సార్ చెప్పినారు. మొన్న సెక్రటరేట్కి వెళ్ళినప్పుడు జాయింట్ సెక్రటరీ మ్యామ్ ఆయిషా మ్యామ్ని కలిసినప్పుడు కూడా మ్యామ్ కూడా చెప్పినారు ఇలాంటి కాలేజెస్ని మేము ఎంకరేజ్ చేయము అని. ఇంత జరుగుతున్నా కూడా మా మేడం కాలేజ్ రన్ చేస్తున్నారు. ఈరోజు బోనాల్ సెలబ్రేషన్ జరుపుతున్నారు. మాకు ఒక 1 year వేస్ట్ అయ్యింది. 1 lakh ఫీజెస్ కట్టినాం మేము. మాకు ఎలాంటి న్యాయం కూడా చేయకముందుకే మేడం కాలేజ్ రన్ చేస్తూనే ఉన్నారు. ఇష్యూ నడుస్తున్నప్పటికీ ఇప్పటికీ గ్రీన్ ఫీల్డ్స్ అని నేమ్ చేంజ్ చేసినారు. మాకు మాత్రం 1 year వేస్ట్ చేసినారు సార్. మాకైతే న్యాయం జరగాలి సార్. ఇది మొత్తం 3 branches ఉన్నాయి సార్. ఒకటి ఎస్ఆర్ నగర్, ఒకటి మంగళపల్లి, ఒకటి ముస్రంబాగ్లో 300 members ఉన్నాము. మొత్తం టోటల్గా ఒక 1500 members ఉంటారు సార్. అన్ని బ్రాంచుల్లో కూడా సేమ్ యూనివర్సిటీ, సేమ్ ఫేక్ యూనివర్సిటీ, సేమ్ రిజిస్ట్రేషన్ ఏం లేదు సార్. ఒక ఎన్ఓసి కూడా లేదు సార్. ఒక యూనివర్సిటీకి, ఒక కాలేజ్కి కానీ ఎలాంటి ఎన్ఓసి కూడా లేదు సార్. నేను జేఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు. మరి ఈరోజు దిల్సుఖ్ నగర్ ముస్రంబాగ్కి దగ్గరలో ఉన్న సిమ్స్ ఇన్స్టిట్యూట్ దగ్గర మేము ఉన్నాము. మరి ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే సిమ్స్ యొక్క కాలేజ్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపు కానీ పర్మిషన్లు లేకుండా ఇక్కడ వాళ్ళు పారామెడికల్ కోర్సులని నిర్వహిస్తున్నారు. మరి మేము ఏమడుగుతున్నామంటే ఈ యొక్క సిమ్స్ కాలేజ్కి ఎటువంటి గుర్తింపు ఉంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ బోర్డు నుంచి గుర్తింపు ఉంది అనేది ప్రధానంగా మేము అడుగుతున్నాము. మరి విద్యార్థులు ఇక్కడ నుంచి సుమారు ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క సంవత్సరానికి 90,000 దాకా వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాన్ని నాశనం గురి చేస్తున్నారు. మరి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈ యొక్క సిమ్స్ కాలేజ్ని తక్షణమే మూసివేయాలి. అదేవిధంగా ఇక్కడైతే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ యొక్క విద్యార్థులందరినీ కూడా ఏదైనా వేరే కాలేజ్లో వీళ్ళని అలాట్ చేసి వీళ్ళ విద్యా సంవత్సరం లాస్ కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము. మరి వీళ్ళకి ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి అనుసంధానం ఉందని చెప్పేసి ఇతర రాష్ట్రాల నుంచి ఏవైతే సన్ రైజ్ యూనివర్సిటీ కానీ ఇంకొక యూనివర్సిటీ కానీ వాళ్ళ దగ్గర నుంచి మాకు గుర్తింపు ఉందనేది చెప్తున్నారు. మళ్ళీ అటువంటి గుర్తింపు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఏ ఒక పర్మిషన్ కూడా లేదు. మరి ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ప్రభుత్వం కూడా ఈ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాం.